మనంకి అప్పుడు నాసరా గారికి మీరేనా వేసింది? లేదండి, మనం సినిమాకి మా బావ ఉండేవాడు, ఆయన. ఓకే, ఆయన వేసారా? నాగార్జున గారికి అయితే మీరు? నాగార్జున గారు మనం చేయలేదు, నేను సినిమా. ఓకే, ఓన్లీ అఖిల్ బాబు మనం సినిమా చేయలేదు. నేను సాయిబాబా తర్వాత బ్యాకప్ అనేది మాత్రం వేసారా? ఓన్లీ అంతే. ఆ రోజు సెంటిమెంట్గా వెళ్ళి చేసా అంతే. మనం సినిమా వాళ్ళు అడిగారా? సెంటిమెంట్గా అంటే వాళ్ళు అడిగారా, లేకపోతే మీరే వేయాలని వెళ్ళారా ఏంటి? తనకు కూడా నేనే వేయాలి ఫస్ట్ మేకప్ అని వేసాను. అంతే, మీ అంతటా మీరే ఇంట్రెస్ట్ చూపించి చేశారా? నేనే పోగొట్టుకోలేదు, పిల్లోడు కదా, ఇంతమందికి చేసి నాకు కూడా బాగోదు. సో అందులో ఒక చిన్న కనిపించబోతాడని తెలుసుకున్నారు అప్పుడు? తెలిసింది మీకు? అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది షూటింగ్ ఉన్న చోట బాలిక్ కానీ. అప్పుడు తెలిసింది ఏదో పని మీద 7 acres వెళ్ళానండి. అంటే యాదృచ్ఛికంగా దేవుడు అట్లా పంపించాడు, దేని మీద వెళ్ళా. అంత నాగేశ్వర గారు కూడా మాట్లాడారు. అంత ఆ రోజు నాగేశ్వర గారితో మాట్లాడుతాం, బాబుతో మాట్లాడుతాం, మళ్ళీ నాగేశ్వర గారితో చివరి రోజు అదేదో యాదృచ్ఛికంగా జరిగింది అట్లా. సో ఇప్పటికీ ఆ పిల్లలు కూడా అదే ఆధారంతో చూస్తుంటారా? 100%. పిల్లలే కాదండి, అన్నపూర్ణ స్టూడియోలో కూడా. అంటే అన్నపూర్ణ స్టూడియో అంటే ఆల్మోస్ట్ అంత స్వతంత్రత ఇప్పటికీ ఉంటుందా మీకు అది ఆ గౌరవం అక్కడ? ఇప్పుడు ఉంది కదండి, ఇప్పుడు ఎందుకు లేదు, ఉంది. అలానే చంద్రబాబు నాగార్జున గారు మానేశారని చెప్పి గేట్లే మూసారు కదా. ఇప్పుడు అంత వర్క్ అక్కడ చేసుకున్నారా? పోస్ట్ ప్రొడక్షన్ అక్కడే, డబ్బింగ్ అంతా అక్కడ, ఎడిటింగ్ డబ్బింగ్ అన్నపూర్ణ స్టూడియో. కాకపోతే మ్యాక్సిమం నేను అక్కడే, ఓపెనింగ్ అక్కడే, టీవీ షోస్ అక్కడే. అన్నపూర్ణ స్టూడియోస్ తోటి కూడా మీకు మంచి అనుబంధం ఎట్లా ఉండకుండా ఉంటుందండి. స్టూడియో కట్టినప్పటి నుంచి ఉన్నాను కదా. అన్నపూర్ణమ్మ గారు ఎలా ఉండేవాళ్ళు? నేను అన్నపూర్ణ అమ్మతో నేను ఎక్కువ ర్యాంపు లేను అమ్మతో. ఎందుకని? మేము ఇంటికి వెళ్ళేవాడు కాదండి, షూటింగ్ పని వరకు. ఇంటికే లేదండి, స్టూడియోలో ఆ పని చూసుకొని ఇళ్ళకి వెళ్ళేది ఉండదండి. ఇక మా అమ్మలమ్మతో కానీ వాళ్ళతో కానీ వెళ్ళినప్పుడు అమ్మ బాగున్నాను, ఇప్పుడు కానీ బాగున్నావు చంద్ర అంతా, అంతేగాని. సో ఆయనకి పర్సనల్ కాబట్టి అమ్మల గారు కొంచెం ఎక్కువ. వెంకట గారు మిషన్ జ్యోత్స్న గారు, మళ్ళీ వీళ్ళంతా బాగా ఈ తరంతో అయితే. ఓకే, అలాగే సుప్రియ గారు ఏదైనా హెల్ప్ కావాలన్నా చేసిన, చంద్ర ఏం కావాలో తీసుకోవాలి. సుప్రియ గారు కొంచెం స్ట్రాంగ్ ఉమెన్ అనుకుంటా కదా. డెఫినెట్గా ఉండాలి కదండి, మరి అంత సీఓగా చేస్తున్నప్పుడు స్ట్రాంగ్ లేకపోతే ఎట్లా? స్టూడియో అంతా తనే ఎక్కువ చూసుకుంటారు కదా. స్టూడియోని ఎంతమంది ఛాన్స్ నడపాలంటే డెఫినెట్గా స్ట్రాంగ్ ఉండాలి. సామ్రాజ్యం స్ట్రాంగ్గా ఉండకపోతే మరి అందరూ ఆడుకోరు, డెఫినెట్గా ఉండాలి. మీకు అన్నపూర్ణ స్టూడియోకి సంబంధించి ఏమన్నా గొప్ప అనుభూతులు ఏమైనా ఉన్నాయా? ఆ స్టూడియోతో అనుబంధం? గొప్ప అనుభూతులు అంతా జరిగినాయి ఏం లేవండి. ఆయనతో ట్రావెల్ చేయటమే గొప్ప అనుభూతి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇంకా ట్రావెల్ చేయడం గొప్ప అనుభూతి కదండి. దీనికంటే ఇక అక్కడ ఏమేమి ఉంటాయి, పొద్దున్న వెళ్తాం, షూటింగ్ చేసుకుంటాం, వస్తాం అనుకుంటే మా ఎంత కామ్ గోయింగే తప్ప పెద్ద ఉండవు, ఏముంటాయి, బ్యాడ్ పొజిషన్ ఏముండదు, గొప్పగా ఏముండదు. ట్రావెల్ మీ కెరీర్లో ఆ ఫ్యామిలీని పక్కన పెడితే అక్కినేని ఫ్యామిలీని చాలామందికి చేశారు మీరు. ఆ తర్వాత కాలంలో అంటే మీకు ఎంతోమంది మీ చేతుల మీదుగా తొలి మేకప్ వేసుకొని స్క్రీన్ మీదకి వచ్చి, ఆ తర్వాత కాలంలో మిమ్మల్ని గౌరవించకపోతే బాధపడ్డ ఘటనలు ఏమైనా ఉన్నాయా? మిమ్మల్ని పట్టించుకోకపోవటమో? ఇప్పుడు ఉన్నాయండి, చాలా ఉన్నాయి. ఇప్పుడు నేను ప్రొడ్యూసర్, డైరెక్టర్ అయినతో ఉన్నాయి. అంటే మీ వాళ్ళ హెల్ప్ కోసం వెళ్తేనా? ఉన్నాయి కానీ అవి నేను ఓపెన్ అవ్వలేను, అవి మనసులో పెట్టుకోవాల్సింది. ఓహో, అంటే మీ సినిమా తీశారు, కొంచెం దీనికి ఇది చేసి పెట్టండి అని అడగడానికి వెళ్ళారు మీరు. ఇది ఏదన్నా అనుకోండి మీరు, ఇప్పుడు మన హెల్ప్ ఉన్నప్పుడు, మనం ఉన్నప్పుడు దేనికన్నా అది మనం బయట పెడతాం కరెక్ట్ కాదు. కానీ మీ మనసు డిఫరెంట్గా బాధ ఉంటుంది కదండి. నా కొడుకు కదండి, ఎంతో మందికి చేసినండి. చంద్రబాబు వచ్చి వాళ్ళ కొడుక్కి నేను అదే వేరే హీరో అనుకోండి, మా అబ్బాయి కదా, ఎంతోమందిని హెల్ప్ చేసినండి. నా కొడుకు దగ్గరికి వచ్చేప్పుడు ఎవరు హెల్ప్ చేయట్లేదు అంటే ఏముంటుందండి, ఒక ఆడియో ఫంక్షన్ అదో ఇది. నాగార్జున గారు చేయాల్సింది నాగార్జున గారు చేశారు, చైతన్యబాబు చేయాల్సింది చైతన్యబాబు చేశారు, అఖిల్ బాబు చేస్తున్నారు. మా వాళ్ళు అని కదా, బయట చెప్తారు, మా వాళ్ళు ఎంత చేసినా ఇప్పుడు చేస్తారు మా వాళ్ళు.
కానీ బయట వాళ్ళ దగ్గర నుంచి అంత మీ హీరోయిన్ అనుష్క దగ్గరికి ఆమె నాకు ఒక ఫోన్ చేసిన కానీ లిఫ్ట్ చేయట్లేదండి. ఒక 5-6 నెలల నుంచి ట్రై చేస్తూనే ఉన్నా. అవునా? అదే ఆ నెంబర్ పోయిందో లేదో తెలియదు. మీకు తెలియ ఒకవేళ ఆ నెంబర్ పైన వేరే నెంబర్ ఉంటే ఏమో ఒక 6 నెలలు ఒక దగ్గర 1 సంవత్సరం నుంచి చేయట్లే. నేను ఫోన్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు. మరి ఆమె ఏమనుకుందాం మన దగ్గర. అసలు అంటే మీ నెంబర్ ఉందో లేదో అంటే పలానా వాళ్ళు ఇవాళ ట్రూ కలర్ ద్వారా అయితే తెలుసుకోవచ్చు కదా, ఈజీగా కదా, ఇప్పుడు టెక్నాలజీ ఉంది. ఇప్పుడు ఒకటి కదా, ఎవరిని ఏమి అనే రోజులు కాదు. ఎవరి మెంటాలిటీస్ వాళ్ళు, ఎవరి పద్ధతులు వాళ్ళు. ఇప్పుడు నీ కొడుకుని పెట్టి నువ్వు సినిమా చూస్తే మేము చేయాలని ఉందా? రూల్ అదేమన్నా? కనీసం ఆమెకు ఆ సమాచారం అన్నా తెలుసు. పెడతాను, ప్రతిదీ పెడతా, వాట్సాప్లో పెడతా. మీరు పంపిస్తాను పంపిస్తాను. ఓకే, కానీ నో రెస్పాన్సా? అంటే మీకు అక్కడ ఆమెదా ఫోన్ నెంబర్ కాదా అనేది మాత్రం తెలియలేదా? ఆవిడదే నాకు తెలుసు. తెలియకుండా ఎలా? ఎందుకంటే ఇప్పుడు దాకా మనం ఆమె గురించి చాలా మంచిగా మాట్లాడుకున్నాం. అవును, అది నాకు తెలియదు కదా. తెలియని దాని గురించి ఏం మాట్లాడతా? ఉన్నది ఫ్రాంక్గా చెప్పాను మీరు అడిగిన పాయింట్కి. ఎందుకు అది మిస్టరీ, ఎందుకు చేయట్లేదు తెలియదు నాకు. ఇది ఆశ్చర్యంగా ఉంది నాకు అంతకన్నా పెద్ద ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే మీరు ఆమెతో హీరోయిన్గా సినిమా తీశారు. అలానే ఇప్పుడు నేను అబద్ధం ఆడమంటారా? కలిసేవని మాట్లాడినా అంటే సింపుల్గా అయిపోద్ది. ఎప్పుడో తెలియదు. అది మొత్తానికి ఏదో అంటే ఆమె స్పందించకపోవడానికి ఏదో ఉండి ఉంటుంది, కారణం లేకుండా ఉండవుగా. అయితే ఆ తర్వాత కూడా మీరు మళ్ళీ కలవలేదన్నమాట, అసలు మనిషిని కలవటం కానీ. సపోజ్ మీరు మళ్ళీ ఆమెతోనే సినిమా తీయాలనుకుంటే ఇలా జరిగింది అనుకునే పరిస్థితి ఏంటి? ఇస్తుంది, అదే ఉండదు, సమస్య లేదు. పట్టుకోవాలనుకుంటే పట్టుకున్న పెద్ద ఇది కాదండి. అవతల వాళ్ళు ఇప్పుడు మన ఫోన్ ఎత్తలేదు అంటే వేరే 100 కారణాలు ఉండొచ్చు. అదే అంటే మీరు 5-6 నెలల నుంచి ట్రై చేస్తున్నారు కదా మాట్లాడటానికి, సమాచారం ఇస్తున్నారు కదా. ఏదో ఉండి ఉంటుంది, మనమే చెప్తాం. ఒకవేళ ఇది చూస్తే ఆవిడ చూస్తే ఎందుకు ఆవిడ ఫోన్ చేయొచ్చు, చంద్ర ఇది కారణం అని చెప్పచ్చు, అందుకే అతని చెప్పచ్చు. బికాజ్ ఆఫ్ దాని గురించే మాట్లాడుతున్నాను. ఇది కూడా అది చూస్తే నువ్వు అలా అనుకోవద్దు చంద్ర, నేను మాట్లాడుతావు. ఒక మేకప్ మ్యాన్కి ఎంతకాలం ఉన్నందుకు ఇండస్ట్రీలో ఏమనిపిస్తుంటుంది? అంటే ఈ జర్నీ మీకు ఎక్కువ ఆనందం ఇచ్చిందా? దాంతోపాటు ఏమన్నా కష్టాలు ఎప్పుడన్నా కష్టం అనిపించిందా, కలిగించిందా, చేదు అనుభవాలు ఇచ్చిందా? అన్నీ ఇస్తుంది ఇండస్ట్రీ, నా ఒక్కరికే కాదు. కష్టం ఉంటుంది ఇండస్ట్రీలో, చేదు అనుభవాలు ఉంటాయి, సుఖం ఉంటుంది, ప్రతిదీ చూపిస్తుంది కళామ తల్లి. ఇండస్ట్రీలో ఉన్నది ప్రతిదీ కూడా నేర్పిస్తుంది. మంచి నేర్పిస్తుంది, చెడు నేర్పిస్తుంది, కష్టాలు సుఖాలు అన్నీ నేర్పిస్తుంది ఇండస్ట్రీలో. ఇప్పుడున్న వాళ్ళు ఎవరు అడిగినా సరే